నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణలో డ్రగ్స్ అనే మాటే వినిపించొద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైనా వదలొద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డ్రగ్స్ కట్టడి కోసం ప్రత్యేక వింగ్ కూడా ఏర్పాటు చేశారు. కొన్నాళ్లుగా హైదరాబాద్తో పాటు తెలంగాణలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఎన్టీవీ కూడా 10 ఏళ్లుగా డ్రగ్స్ నిర్మూలనకు పోరాటం చేస్తోంది. సీఎం పిలుపుతో అయినా తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ అవుతుందా? డ్రగ్స్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? డ్రగ్స్ నిర్మూలనకు ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ నుంచే డ్రగ్స్ని నిర్మూలించాలని, తరిమేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలకైనా వెనకాడొద్దని అధికారుల్ని ఆదేశించారు. హైదరాబాద్లో అంతకంతకు విస్తరిస్తున్న డ్రగ్ భూతం భరతం పట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ముంబై తర్వాత హైదరాబాద్ డ్రగ్స్కు ప్రధాన అడ్డాగా మారడం ఆందోళన కలిగిస్తోంది. కొన్నేళ్లుగా పెద్ద మొత్తంలో బయటపడుతున్న డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువతను టార్గెట్ చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మూడో కంటికి తెలియకుండా గుట్టుగా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ నెట్వర్క్ ఉచ్చులో సెలబ్రిటీల దగ్గర నుంచి విద్యార్థుల వరకు అందరూ పడుతున్నారు. పబ్బులు, క్లబ్బుల్ని టార్గెట్ చేసి డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు. గతంలో కెల్విన్, మొన్న టోనీ పట్టుబడ్డంతో డ్రగ్స్ నెట్వర్క్ ఎంత వ్యవస్థీకృతంగా పనిచేస్తోందో బట్టబయలైంది. 3 ఏళ్ల క్రితం టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించింది. రోజుల తరబడి సినీ స్టార్లను విచారించిన ఏసీబీ చివరకు క్లీన్ చిట్ ఇచ్చింది. తర్వాత ఈడీ రంగంలోకి దిగి విచారణ జరిపినా ఎవరి మీద కేసు పెట్టలేదు. టోనీని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈసారి ఎవరు దొరికినా వదిలేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, డీజీపీ అందరూ డ్రగ్స్ విషయంలో సీరియస్గా ఉన్నారని, ఎవరికీ మినహాయింపు లేదని కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ డ్రగ్స్పై మాట్లాడిన కొన్ని రోజులకే సీఎం అత్యున్నత స్థాయిలో సమీక్ష జరపడం, తెలంగాణ నుంచి డ్రగ్స్ను తరిమికొట్టాలని ఆదేశించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకం అనే మాటే వినబడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా ఈ నెల 28వ తేదీన ప్రగతి భవన్లో స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ జరపాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, డీజీలు, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీ అధికారులు, వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు, సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖ, ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయనున్నారు. మాదక ద్రవ్యాల వినియోగంలో దోషులుగా తేలిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. కఠిన చర్యల అమలుకై ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మందితో ప్రత్యేకంగా నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో డ్రగ్స్ను, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనుంది. ఉన్న చట్టమే గట్టిగా ఉంది, దానికి రూల్స్ కూడా చక్కగా ఉన్నాయి, అమలు చేయాలి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎవరైనా పెద్దవాళ్ళు లేదా వాళ్ళ పిల్లలు దీంట్లో కేసులో వచ్చినట్టయితే రాజకీయ ఒత్తిళ్లకు ఇది కావద్దు. పోలీస్ వాళ్ళను వాళ్ళ పని వాళ్ళు చేసుకోమన్నట్టుగా ఉండాలా. ముందు ఈ డ్రగ్స్ కోసమని సిటీలో ప్రతి కమిషనరేట్లో ఒక స్పెషల్ సెల్ పెట్టాలా. వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ ఇవ్వాలా. వెహికల్సే కావచ్చు, ఫండ్సే కావచ్చు, ఆ మాదిరిగా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. హైదరాబాద్ మహానగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దాంతోపాటు పాశ్చాత్య సంస్కృతి కూడా పాతుకుపోతోంది. ఇప్పటికే పబ్లు, డ్రగ్స్ హైదరాబాద్ను కుదిపేస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ డ్రగ్స్ విషయంపై సీరియస్ అయ్యారు. డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి గతేడాది అక్టోబర్లోనూ సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఇదే తరహా ఆదేశాలిచ్చారు. కేవలం హైదరాబాద్ పైనే కాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల ద్వారా జరుగుతున్న డ్రగ్స్ సప్లై చైన్ను తెంచాలని కూడా సీఎం సూచించారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ నుంచి నగరం మీదుగా పలు రాష్ట్రాలకు జరుగుతున్న డ్రగ్స్ సరఫరాపై సీరియస్గా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. తెలంగాణలో పేకాట క్లబ్బులకు చరమగీతం పాడినట్టే డ్రగ్స్ భూతాన్ని కూడా తరిమికొట్టాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండకుంటే చాలు. పోలీస్ వాళ్ళు తమ పని వాళ్ళు చేసుకొని పోతారు. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండి కొన్ని దినాలు కేసు నడిచిన తర్వాత మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేసినట్టయితే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకపోతుంది. ఆల్రెడీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ ఏదైతే చేసిందో
ఏదైతే కేసును మొత్తానికి పక్కదో పట్టించిందో దాంతో చాలా చెడ్డ పేరు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అలా కాకుండా ఉండాలా, యూత్ను డ్రగ్స్ అబ్యూజ్ చేయకుండా, డ్రగ్స్ను వాడకుండా చేయాల్సిన చర్యలని తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. డ్రగ్స్ నిర్మూలన కోసం ఎన్టీవీ 10 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. నగరంలో అంతకంతకు పెరిగిపోతున్న విష సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. డ్రగ్స్ సప్లైకి ప్రధాన అడ్డాలుగా మారిన పబ్బులు, క్లబ్బులపై ఒంటరి పోరాటం చేస్తోంది. ఎప్పటికప్పుడు పబ్బుల్లో జరుగుతున్న బాగోతాల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తోంది. పబ్బుల ముసుగున జరుగుతున్న డ్రగ్స్ దందాను ఎన్నోసార్లు ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బులు, క్లబ్బుల్లో జరుగుతున్న మత్తు పదార్థాల దందాపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. పబ్బుల్ని నియంత్రిస్తేనే డ్రగ్స్ దందా అదుపులోకి వస్తుందని కూడా ఎన్టీవీ గతంలోనే సూచించింది. పబ్బుల్లో పోసే మద్యం కిక్కు సరిపోని యువతను మెల్లగా డ్రగ్స్ వైపు ఆకర్షించి వారిని మత్తుకు బానిసల్ని చేసే ప్రక్రియ కొన్నాళ్లుగా సాగుతోంది. ఈ డ్రగ్స్ విషకోరల్లో చిక్కుకుని యువత నిర్వీర్యమైపోతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు, సెలబ్రిటీలు ఇలా ఒకరేంటి అందరూ డ్రగ్స్ కోరల్లో ఇరుక్కుని బయటకు రాలేక సతమతమవుతున్నారు. ఇప్పటికైనా సీఎం పిలుపుతో తెలంగాణ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ అయితే ఇదే చైతన్యం తెలుగునాట వచ్చి తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ అనే మాట వినిపించకుండా ఉంటే ఎన్టీవీ చేసిన పోరాటానికి సార్థకత చేకూరినట్టే అవుతుంది. డ్రగ్స్ దందాలో చాలాసార్లు కింది స్థాయి నేరగాళ్లే పట్టుబడుతున్నారు. వీళ్లు కేవలం డ్రగ్స్ సప్లయర్లు మాత్రమే. కానీ వీరికి డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్ వేరే ఉంటుంది. ఇలాంటి గ్యాంగుల్ని నియంత్రించే కింగ్ పిన్ ఎవరో ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. ఇంటర్నెట్ కాల్స్ ద్వారా మొత్తం దందా నడుస్తోంది. ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఛేదించిన డ్రగ్స్ కేసులో ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో వెలుగు చూశాయి. పోలీసుల కళ్లు గప్పడానికి అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్న డ్రగ్స్ కేటుగాళ్లు మూడో కంటబడకుండా కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ను వినియోగదారులకు చేరవేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా కోసం ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండే పెడ్లర్లను నియమించుకుంటున్నారు. వీరికి భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపి పని చక్కబెట్టుకుంటున్నారు. చాలాసార్లు పెడ్లర్లు తాము ఏం సరఫరా చేస్తున్నామో కూడా తెలియకుండానే నేరంలో ఇరుక్కుపోతున్నారు. కుటుంబ అవసరాలు, బాగా డబ్బు సంపాదించాలనే అత్యాశ కారణంగా చాలామంది పెడ్లర్లు డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థనే బలి తీసుకుంటున్న డ్రగ్స్పై ఇప్పటికైనా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రగ్స్ కట్టడి విషయంలో హైదరాబాద్ పోలీసులు వ్యూహం మార్చారు. టోనీ అరెస్టుకు ముందు ఓ లెక్క, తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంది పరిస్థితి. పబ్బులు, క్లబ్బులు, స్కూళ్లు, హోటళ్లు ఇలా డ్రగ్స్ సప్లైకి అనువుగా ఉండే అన్ని ప్రదేశాలపైన నిఘా పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసుల్ని వెలికి తీస్తున్నారు. ఇటీవల టోనీ అనే మోస్ట్ వాంటెడ్ను పట్టుకొచ్చారు. దాంతో చాలామంది జాతకాలు బయటకొచ్చాయి. బడా స్మగ్లర్ టోనీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత బయటపడిన విషయాలు చాలామందిని ఆశ్చర్యానికి గురిచేశాయి. సమాజంలో పలుకుబడి ఉండి వందల కోట్ల వ్యాపారాలు చేస్తున్న వారు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా తేలింది. వీరందరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. డ్రగ్స్ సమస్య ఊహించినంత చిన్నదేం కాదని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఆ కేసులో ఇంకా పలువురు విఐపీలు ఉన్నట్లుగా గుర్తించారు. టోనీ అనే వ్యక్తి ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు అనేది ఆరా తీస్తే ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్, అతని పేరు స్టార్ బాయ్, అతను నైజీరియాలోనే ఉంటాడు. అతని గురించి అతని ఫోటో కానివ్వండి, అతని కాంటాక్ట్స్ కానివ్వండి, అస్సలు పేరు కానివ్వండి ఎవరికి తెలియదు, వీళ్ళకు కూడా తెలియదు. అంటే టిపికల్గా సినిమాల్లో కొన్నిసార్లు మనం చూస్తుంటాం పరిస్థితి. నాకు ఇప్పుడు అనిపిస్తుంది సినిమాలు అసలైన సిచ్యువేషన్ నుండి తయారవుతున్నాయని. దేశంలోని పలు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ నైజీరియన్ టోనీ సహా 7 వ్యాపారవేత్తలను హైదరాబాద్ పోలీసులు ఈ నెల 20వ తేదీన అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుల నుండి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. డ్రగ్స్ కేసులో విచారణ సమయంలో హవాలా, మనీ లాండరింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. మనీ లాండరింగ్, హవాలాను నిగ్గు తేల్చాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి హైదరాబాద్ పోలీసులు లేఖ రాశారు. 2013లో నైజీరియా నుంచి ఇండియా వచ్చిన టోనీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబై ఈస్ట్ అంధేరీలో నివసిస్తున్న టోనీ అక్కడి నుంచే నెట్వర్క్ ఆపరేట్ చేస్తున్నాడు. సిటీలో డ్రగ్స్ దందాకు చెక్ పెట్టేందుకు పోలీసులు మత్తుకు బానిసైన వారిని ట్రేస్ చేస్తున్నారు. స్పెషల్ టీమ్స్తో డ్రగ్స్ సప్లయర్స్, కస్టమర్ల డేటా కలెక్ట్ చేస్తున్నారు. డ్రగ్స్ నెట్వర్క్ టార్గెట్గా కస్టమర్లను గుర్తించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఓల్డ్ డ్రగ్ అఫెండర్స్ను విచారిస్తున్నారు. సిటీలో షెల్టర్ తీసుకుంటున్న నైజీరియన్స్ యాక్టివిటీని మానిటరింగ్ చేస్తున్నారు.
ఇమిగ్రేషన్ అధికారులతో కలిసి వీసా గడువు ముగిసినా సిటీలో ఉంటోన్న విదేశీయుల డేటాను కలెక్ట్ చేస్తున్నారు. గతంలో డ్రగ్స్ పెద్ద మొత్తంలో పట్టుబడిన ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేయడంతో పాటు అనుమానం వచ్చిన ప్రతి వారిని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. డ్రగ్స్పై కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి శరాఘాతంగా మారుతున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చటమే లక్ష్యంగా పనిచేయాలన్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో క్షేత్రస్థాయిలో దాడులు ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలో కీలకమైన టోనీ అరెస్టు తర్వాత ఫోకస్ మరింత పెంచినట్టు వివరించారు. డ్రగ్స్ మత్తు పదార్థాల వాడకం నుంచి యువతను కాపాడేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. ఈసారి వాళ్ళకు ఉండకపోవచ్చు మన్నింపు, ఎందుకంటే ఇది కంట్రోల్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నారు, అందరం సీరియస్గా ఉన్నాం దీనిపైన. అయితే ఇది ఇంటింటి సమస్యగా మారుతుంది. మనందరికి కూడా చాలా ముఖ్యం ఇది. మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు అవసరం. కేవలం డ్రగ్స్ సరఫరాదారుల అరెస్టుతో సరిపెట్టకుండా ముఠాల్లోని కీలక వ్యక్తులను అరెస్టు చేసేలా ఆపరేషన్లు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. టోనీ గ్యాంగ్తో సంబంధాలున్న అంతర్జాతీయ ముఠాను పట్టుకునే వరకు దర్యాప్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహకారంతో దాడులు నిర్వహించి ముఠా మూలాలను ఛేదిస్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో డ్రగ్స్ వాడకంతో కలిగే నష్టాలు, అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వ్యాఖ్యానించారు. ఇందుకోసం సొసైటీలోని వివిధ వర్గాలను ఏకం చేసేలా చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా కాలేజీలు, స్కూళ్లలో విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. న్యాయ నిపుణులని, అధికారులను, రిటైర్డ్ పోలీస్ అధికారులను, సామాజిక శాస్త్రవేత్తలను, సైకాలజిస్ట్ని సంప్రదించాం. ఇది డ్రగ్స్ది ఏ విధంగా మేము ట్యాకిల్ చేస్తే బాగుంటుంది, ఈ డిమాండ్ సైడ్, సప్లై సైడ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఏకగ్రీవంగా అందరూ చెప్పింది ఏంటంటే, మీరు ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ తీసుకొస్తున్నారో, ఇక్కడ నుండి మళ్ళీ సరఫరా చేస్తున్నారో, ఎవరైతే ఇక్కడ వినియోగదారులు ఉన్నారో వారిపైన మీరు యాక్షన్ తీసుకోకపోతే దీనికి ఎటువంటి మీరు అదుపు చేయడానికి వీలుండదు, మీరు యాక్షన్ స్టార్ట్ చేయండి అని వారు కూడా సూచించడం జరిగింది. మత్తు పదార్థాల వినియోగాన్ని సరఫరాదారులపైనే కాకుండా వినియోగదారుల వైపు నుంచి కట్టడి చేయాలి. ఇందుకోసం వినియోగదారులు, డ్రగ్స్ సరఫరాకు ఆస్కారం ఉన్న పబ్లు, బార్ల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. బార్లు, పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే యాజమాన్యంపై కేసులు పెడతామని హెచ్చరించారు. పబ్బుల్లో డ్రగ్స్ సరఫరాకు నేరుగా యాజమాన్యాలను బాధ్యులను చేయడం ద్వారా ఫలితం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఎన్టీవీ చేస్తున్న పోరాట లక్ష్యం డ్రగ్స్ నిర్మూలన. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో డ్రగ్స్ని పారదోలాలి, యువత మత్తు వదిలించాలని, రేపటి తరాన్ని కాపాడుకోవాలని 10 ఏళ్లుగా డ్రగ్స్కి వ్యతిరేకంగా ఎన్టీవీ అవిశ్రాంతంగా న్యూస్ కవర్ చేసింది. మత్తు పదార్థాల ఉత్పత్తి కేంద్రాలుగా మారిన పబ్లను అడ్డుకోవాలని కూడా నినదించింది. డ్రగ్స్ మన టాలీవుడ్నే కాదు, బాలీవుడ్ను కూడా ఊపేస్తున్న సందర్భం ఇది. డ్రగ్స్ను పరిమితికి మించి ఆనందం పొందడం కోసం వారి ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాడతారు. డ్రగ్స్ ద్వారా తీవ్ర ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తుంది. అసలు డ్రగ్స్ ఎందుకు వాడతారో మనస్తత్వ శాస్త్రం మనం ఊహించిన దానికంటే చాలా దారుణమైన విషయాలను తెలియజేసింది. ప్రాథమికంగా వ్యసనం అంటే ఒక వ్యక్తి ఎక్కువ ఆహ్లాదకరమైన కార్యాచరణలో పాల్గొన్నప్పుడు అది వారి రోజువారీ విధులకు ఆటంకం కలిగించినా కూడా దాన్ని ఆ వ్యక్తి ఆపలేడు. అది శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. డ్రగ్స్ దందాపై కఠినంగా వ్యవహరించడం, విద్యార్థుల్లో అవగాహన కలిగించడంతో పాటు డ్రగ్స్ బాధితులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనస్తత్వ నిపుణుల సాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. సప్లై అన్నది తీసుకొస్తూ ఉంటారు, 1-2 సార్లు పట్టుకోవచ్చు, పట్టుకుంది చాలా ఉంటుంది. సో ఈ డిమాండ్ క్రబ్ చేయాలంటే పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి. ముఖ్యంగా యూత్, కాలేజ్ స్టూడెంట్స్. 1-2 సార్లు మీరు తెలిసి తెలక ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడ్డట్టయితే జీవితాంతం నాశనం అయిపోతారు. మీరు ఒక్కరే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అందరికీ కూడా ఒక ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున పబ్లిసిటీ అన్నది, అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలి. డ్రగ్స్ వినియోగం మొదట స్వచ్ఛందంగా ప్రారంభిస్తారు. సరికొత్త అనుభూతి కోసం ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడటానికి ప్రయత్నిస్తారు. ఇది కాలక్రమేణా వ్యక్తి స్వీయ నియంత్రణ సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. చివరికి ఇది వ్యసనంగా మారుతుంది. మానసిక ఒత్తిడి, బాధాకరమైన అనుభవం వల్ల చాలామంది డ్రగ్స్కు బానిసలవుతున్నారు.
ఒక వ్యక్తి తనను తాను ఒత్తిడి నుంచి మరల్చుకోవడానికి డ్రగ్స్ను ఆశ్రయిస్తారు. కొంతమంది దృఢ సంకల్పంతో డ్రగ్స్ వినియోగం ఆపేస్తారు. మంచి అనుభూతి పొందాలని, పాఠశాలలో లేదా పనిలో ఇతరుల కంటే మెరుగ్గా రాణించాలని ఇలా చేస్తారు. ముఖ్యంగా ఇలాంటి ఆలోచనలు టీనేజర్స్లో ఎక్కువగా ఉండటం సమాజాన్ని కలవరపెడుతోంది. డ్రగ్స్ మెదడులో నరాలను ఉత్తేజపరిచేలా చేస్తాయి. కొంతకాలం తర్వాత మెదడు దానికి అలవాటు పడిపోతుంది. అప్పుడు డ్రగ్స్ వినియోగం పరిమాణం కాస్త పెంచాల్సి ఉంటుంది. అప్పుడే మొదటిసారి తీసుకున్న అనుభూతి వస్తుంది. ఇక త్వరలో మెదడు శరీరం నార్మల్గా ఉండాలంటే డ్రగ్స్ తీసుకోవాల్సిందే అనే పరిస్థితికి వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం డ్రగ్స్ మన కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. మనం ఎలా ఆలోచిస్తామో, అనుభూతి పొందుతామో, ఎలా పనిచేస్తామో వాటిపై ప్రభావం చూపుతాయి. ఒక్కొక్కరి మెదడుపై ఒక్కో ప్రభావం చూపే వివిధ రకాల డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ పరిమాణంలో తీసుకున్నప్పుడు రిలాక్స్గా అనిపిస్తుంది. పెద్ద మొత్తంలో డిప్రెసెంట్స్ తీసుకుంటే వికారం, అపస్మారక స్థితి, కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కూడా ప్రేరేపిస్తాయి. డ్రగ్స్ నిరంతరం వాడటం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తాయి. డిప్రెషన్, మతిస్థిమితం కోల్పోవడం, ఆందోళన వంటి మానసిక సమస్యలు వస్తాయి. గుండె సంబంధిత, శ్వాసకోశ వ్యాధులు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఈ డ్రగ్స్ వ్యసనం ఒక్కోసారి మరణానికి దారితీస్తుంది. డ్రగ్స్ వ్యసనానికి చికిత్స చేయొచ్చు. దీనికి కాస్త సమయం, కృషి కావాలి. ఇది దీర్ఘకాల ప్రక్రియ. కుటుంబ పాత్రతో పాటు నిపుణుల అవసరం కూడా ఉండాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా అంశాలపై దృష్టి పెట్టొచ్చు. మాదక ద్రవ్యాలు మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూపడమే కాకుండా శరీరంలోని అన్ని అవయవాలను అస్తవ్యస్తం చేస్తాయి. వాటికి బానిసలై ఒక్కసారిగా దూరమైన వారి ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది. వీటికి అలవాటు పడి ప్రాణాలు కోల్పోతున్న వారు ఎందరో. ఇంతకుముందు 25 ఏళ్ల వయసులో వ్యసనాలకు లోనైన వారు ఇప్పుడు 16 ఏళ్లకే ఈ పదార్థాలు వాడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. నేడు సమాజంలో ఎక్కువగా యువత మత్తు పదార్థాలకు బానిసవుతోంది. మాదక ద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదక ద్రవ్యాల వాడకం లేని సమాజాన్ని సృష్టించేందుకు ప్రమాణం చేసే లక్ష్యంతో జూన్ 26ను అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంగా ఐరాస ప్రకటించింది. యువత మత్తు వలయంలో కూరుకుపోతోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలైన వ్యసనం మాదక ద్రవ్యాలకు విస్తరిస్తోంది. గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహంతోనే ఎక్కువ మంది రొంపిలోకి దిగుతున్నారు. స్నేహితుల జన్మదిన వేడుకల్లో, వారాంతపు పార్టీల్లో గంజాయి సేవనం సాధారణమైపోయింది. ఆ తర్వాత గోవా లాంటి ప్రాంతాల్లో దొరికే ఎల్ఎస్డి బ్లాట్స్కు అలవాటు పడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ కోసం రహస్య సంకేత పదాలతో సంభాషణలు సాగిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో తొలి దశలో వ్యసనాన్ని గుర్తించి కౌన్సిలింగ్ ఇప్పిస్తే సత్ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల బ్యాగుల్లో లైటర్, ఐ డ్రాప్స్, ఓసీబీ పేపర్ లాంటివి గమనిస్తే అనుమానించాలి. స్నేహితులతో టెర్రస్పై ఎక్కువ సమయం గడుపుతుంటే ఏం చేస్తున్నారో కనిపెట్టాలి. ఇంటికి దూరంగా ప్రైవేట్ గదుల్లో, వసతి గృహాల్లో ఉంటే ఆకస్మికంగా సందర్శించి పరిస్థితుల్ని గమనించాలి. తరచూ కళాశాల యాజమాన్యంతో విద్యార్థి ప్రవర్తనపై ఆరా తీయాలి. మాదక ద్రవ్యాలు వినియోగించడం నేరమని చెప్పాలి. ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష, 20,000 రూపాయల వరకు జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించాలి. సరఫరా చేస్తూ దొరికితే 10 నుంచి 20 ఏళ్ల శిక్ష పడుతుందని స్పష్టం చేయాలి. మద్యం, మాదక ద్రవ్యాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నా విముక్తి కేంద్రాలు పెరగడం లేదు. తెలంగాణలో ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కేంద్రం నషాముక్త్ భారత్ అభియాన్ పేరిట రాష్ట్రంలో 5 స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు శిక్షణ ఇచ్చింది. వారి ద్వారా పాఠశాలల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్స్ అనేది మహమ్మారి అనే విషయాన్ని ఎన్టీవీ ముందే గుర్తించింది. ఉపేక్షిస్తే హైదరాబాద్ డ్రగ్స్ విషవలయంలో కూరుకుపోతుందని హెచ్చరించింది. 10 ఏళ్లుగా డ్రగ్స్పై రాజీలేని పోరాటం చేస్తోంది. డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్ల బండారాన్ని బయటపెట్టింది. ఆలస్యంగానైనా అందరం కళ్ళు తెరిచాం. డ్రగ్స్ అనే మాట వినబడకూడదన్న ముఖ్యమంత్రి సంకల్పం ఖచ్చితంగా అభినందనీయం. ఇదే స్ఫూర్తితో తెలుగునాట డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు డ్రగ్స్ మత్తులో కూరుకుపోకుండా సమాజమే కాచుకోవాలి. డ్రగ్స్ని అరికట్టే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, పౌరులందరిపైనా ఉందని గుర్తుంచుకోవాలి.